హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యములు. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుననియు మీరు ఎరకరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడలా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయను. దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. స్వరమే చెప్దాం హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి ఒక ఉన్నతమైన ఉపదేశమును బోధించుచున్నాడు. ఒక ఉన్నతమైన ప్రత్యక్షతను బోధించుచున్నాడు. సంఘములతో దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రకటించుచున్న చక్కటి మాట ఏంటిదంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నది. మూడవదిగా, మీరు దేవుని ఆలయమైన పరిశుద్ధమైన ఆలయమై ఉన్నారు. నాలుగోది, ఆ ఆలయాన్ని పాడు చేసు వానిని నేను వాణ్ణి పాడు చేస్తాను. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న మాట ఏంటిదంటే, దేవుని యొక్క ఆలయము. ఆమేన్. దేవుని యొక్క ఆలయం. ఆలయం అనగా మందిరం. మందిరము ఎందుకు దేవుడు నిర్మాణం చేయమన్నాడు? ఆలయాన్ని దేవుడు ఎందుకు నిర్మాణం చేయమన్నాడు తెలుసా అండి? ఆలయాన్ని దేవుడు ఎందుకు నిర్మాణం చేయడం అన్నాడంటే, ఆయన ఇదిగో అక్కడ నివసించుట కొరకు, అక్కడ నివాసం చేయుట కొరకు దేవుడు ఒక మందిరాన్ని నిర్మాణం చేయమన్నాడు. ఎందుకు మందిరం నిర్మాణం చేయమన్నాడు ఆలయానంటే, ఆయన నివసించుట కొరకు. రెండవదిగా, ప్రజలు దేవుని కలుసుకొనుట కొరకు, దేవుడు ప్రజలను కలుసుకోవడానికి. మూడవదిగా, ప్రజలతో దేవుడు మాట్లాడడానికి. నాలుగవదిగా, దేవుని యొక్క మహిమతో తన ప్రజలకు ప్రత్యక్షమై ప్రతి అవసరతలను తీర్చుట కొరకు. ఆలయమునకు వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, దేవుడు కృపతో నింపాడు, దేవుడు తన మహిమ సన్నిధితో నింపి ఉన్నాడు. ఆలయానికి వచ్చిన అన్నాకి తన కష్టాన్ని తీర్చాడు, తన సమస్యలను తీర్చాడు, తన కన్నీళ్ళను తుడిచివేశాడు. అయితే దేవుడు మనతో మాట్లాడుచున్న చక్కటి మాట ఏంటిదంటే, ఆయన నివసించే ఒక స్థలం, ఆయన నివాసం చేసే ఒక చోటు, ఆయన నివాసం చేసే ఒక ఉన్నతమైన గుడారం ఏంటిదంటే, అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆలయము. హల్లెలూయా. మందిరము. హల్లెలూయా. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న మాట ఏంటిదంటే, మనం చూసినట్లయితే దేవుడు ఆలయంలో నివసిస్తానన్నాడు. ఏ ఆలయంలో దేవుడు నివాసం చేస్తానంటున్నాడు అనేది మీకు తెలియాలి. రెండు విధాలుగా ఆలయాలు ఉంటాయి. ఒకటి అక్షరానుసారమైన ఆలయం, ఒకటి ఆత్మానుసారమైన ఆలయం. ఒకటి క్షణికమైన ఆలయం, ఒకటి అక్షయమైన ఆలయం. ఒకటి భౌతిక సంబంధమైన ఆలయం, ఒకటి ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైన మందిరం ఒకటి ఉంది, భౌతిక సంబంధమైన మందిరం కూడా ఉంది. ఇప్పుడు
ఈ లోకములో మనం చూస్తే దేవునికి మందిరం అనేది ఉండాలి. రేకులతో కొందరు మందిరాన్ని కడతారు, కొందరు స్లాబ్ వేసి మందిరాన్ని కడతారు, కొందరు పిఓపి వేసి ఏసీ పెట్టి మందిరాలను నిర్మాణం చేస్తారు. భూమి మీద ఆలయాలను నిర్మాణం చేస్తారు, పెద్ద పెద్ద మందిరాలను ఆలయాలు నిర్మాణం చేస్తారు. కానీ ప్రభు వచ్చే దినమున ఈ ఆలయం ఏమవుతుందో తెలుసండి, భౌతిక సంబంధమైన ఆలయము కూలిపోతుంది, అది పాడైపోతుంది. ఎందుకంటే భూమి మీద ఉన్నది సమస్తము వ్యర్థం అంటే శాశ్వతమైనది కాదు. ఇప్పుడు శాశ్వతమైన ఎందుకు దేవుడు నిర్మాణం చేశాడు తెలుసా అండి? ఇదిగో భౌతిక సంబంధమైన ఆలయములో, భౌతిక సంబంధమైన మందిరములో ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు కడుతున్నాడు. ఆమె చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భౌతిక సంబంధమైన మందిరం శాశ్వతమైనది కాదు, కానీ ఈ భౌతిక సంబంధమైన మందిరములో ఒకటి ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుచున్నది. ఒక ఆత్మ సంబంధమైన ఆలయము కట్టబడుచున్నది. ఏంటిది ఆత్మ సంబంధమైన ఆలయం అంటే? దేవుడు అంటున్నాడు ఆలయం అంటే దేనికి సాదృశ్యం తెలుసా అండి? పరిశుద్ధులకు సాదృశ్యం. అంటే పరిశుద్ధుల సమూహమే ఒక మందిరమై ఉన్నది. పరిశుద్ధుల సమూహమే ఒక ఆలయమై ఉన్నది. ఎవరు పరిశుద్ధులు? పాపాన్ని విడిచి శాపము నుండి విమోచింపబడి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తములో వారి పాపములు శుద్ధి చేసుకుని వాక్యానుసారంగా బాప్తిజాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన పరిశుద్ధులు దేవుని ఒక ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు ఈ భౌతిక సంబంధమైన మందిరాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడట్లేడు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనము దేవుని కొరకు కట్టబడాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభాకర్ ఒకసారి దేవుని సన్న హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ తుచ్చమైన ఆలయం అంతా ఏమవుతుందండి? ఒక దినము కూలిపోతుంది. కానీ ఈ తుచ్చమైన ఆలయములో దేవుడు ఒక ఆలయాన్ని కడుతున్నాడు. అది ఆత్మ సంబంధమైన ఆలయం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆలయం అంటే ఎవరు? పరిశుద్ధుల సమూహమే ఇదిగో ఆత్మ సంబంధమైన ఆలయం. రక్షింపబడిన గుంపే ఒక ఆత్మ సంబంధమైన ఆలయం. మారు మనస్సు పొంది బాప్తిజాన్ని పొంది పరిశుద్ధాత్మతో నడిపించబడుచున్న ఒక సమూహమే ఒక ఆత్మ సంబంధమైన ఆలయం. అంటే ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుచున్న ఒక చక్కటి మాట తెలుసండి. నీవే దేవునికి ఒక మందిరమై ఉన్నావు. ఆమె చెప్దాం. నీవే ఒక దేవునికి ఒక మందిరం. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు? నీ హృదయం అనే మందిరములో నివాసం చేస్తాడు. నీ హృదయమైన మందిరములో ఆయనకు చోటు ఉండాలి. నీ హృదయమైన మందిరములో ఆయనకు స్థలం ఇవ్వాలి. నీ హృదయమైన మందిరమును ఆయన మహిమతో నింపుతాడు. నీ హృదయమైన మందిరముతో దేవుడు మాట్లాడుతాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇదిగో ఈ నివాస స్థలముగా చేసుకున్న ఈ ఆత్మ సంబంధమైన మందిరం అనబడుచున్న నీవు దేవునికి ఒక ఆత్మీయ మందిరముగా, ఒక పరిశుద్ధమైన మందిరముగా, దేవుడు కోరిన ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడితే అక్కడ దేవుడు నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన ఆలయాన్ని పాడు చేసిన వానిని నేను వాణ్ణి పాడు చేస్తాను. అంటే ఇక్కడ వినండి, మీరు దేవుని ఆలయమై ఉన్న మీరంటే ఎవరు? రక్షింపబడిన దేవుని బిడ్డలు, పరిశుద్ధులు. అంటే ఇతడు ఎవరు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ బ్రదరు దేవునికి ఒక ఆలయం. ఇప్పుడు ఇతనిలో ఏం నివాసం చేయుచున్నది?
దేవుని యొక్క ఆత్మ నివాసం చేయుచున్నది. ఇప్పుడు దేవుని ఆత్మ నివాసం చేసినప్పుడు ఇప్పుడు ఈ ఆలయం ఎలా మార్చబడింది? అది పరిశుద్ధమైన ఆలయముగా ఇప్పుడు పరిశుద్ధమైన ఆలయంగా మార్చబడిన ఈ మందిరంలో దేవుడు నివాసం చేస్తున్నాడు కాబట్టి, ఇది దేవుని కొరకు కట్టబడిన ఆలయం కాబట్టి, ఈ దేవునికి నియమించబడిన ఆలయం వచ్చి దీన్ని పాడు చేయవానినే నేను వాడిని పాడు చేస్తాను. అందుకే సంఘమా, విశ్వాసులారా, ఒక భౌతికమైన మనసుతోని ఉండకు. ఈ 4 గోడలు కట్టబడిన మందిరములో కాదు దేవుడు ఉండేది. ఇక్కడ ఉంటాడు దేవుడు, ఇక్కడ నివాసం చేస్తాడు. కానీ నీవే దేవునికి ఒక మందిరంగా కట్టబడితే ఎల్లప్పుడూ నీలో నివాసం చేస్తాడు. ఎప్పుడు నీ హృదయంలో నివాసం చేయాలి. ఎప్పుడైతే దేవుడు నివాసం చేస్తే అప్పుడు ఆ ఆలయం దేనితో నింపబడుతుంది? చెప్పండి. దేవుని మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా. మందిరం మీదకి పరలోకములో ఏమొచ్చిందండి? ఒక మహిమ చొక్కాయి ఆ మందిరం మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు నువ్వు దేవునికి ఒక మందిరంగా కట్టబడితే దేవుని మహిమ నీ మీదకి దిగి వస్తుంది. దేవుని ప్రభావంతో నువ్వు నింపబడతావు. దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. దేవుని బలము నీ మీదకి వస్తుంది. ఇదిగో దేవుని రాజ్యములో ఎత్తబడే ఒక శక్తిమంతుడుగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి వస్తున్న నీకు ఒక ప్రకటన ఉండాలి, ఒక ప్రత్యక్షత ఉండాలి. డబ్బు కొరకు కాదు మందిరానికి రావాల్సింది. రోగము పోగొట్టుకొరకు మాత్రమే కాదు మందిరానికి రావాల్సింది. సమస్యలు తొలగిపోవటకు మాత్రమే కాదు మందిరానికి రావాల్సింది. దేవుడిని హృదయములో నివాసం చేయుట కొరకు, దేవుడు తన మహిమతో నింపుట కొరకు నీవు మనమందరము జీవము గల దేవునికి ఒక మందిరముగా కట్టబడడానికి రావాలి. ఒక మందిరంగా కట్టబడు, నువ్వు ఒక ఆలయంగా దేవుని కట్టబడు. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఈ అంత్య దినాలలో దేవుని బిడ్డలారా, అపవాది ఎవడి మింగుదామని తిరుగులాడుచున్న దినాలు ఇది. అవ్వ మనుషులు మోసపరిచినట్లుగా దేవుడు అనేక మనుషులను మోసపరిచి ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగాను, ఆత్మీయులుగాను ఉండకుండా చెడిపివేస్తుంది, చెడగొడుతున్నది. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడాలి. ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా నీ పిల్లలు కట్టబడాలి. ఒక ఆత్మ సంబంధమైన మందిరాలుగా నీ జీవితం కట్టబడాలి. ఒక ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీ బ్రతుకులు కట్టబడాలి. నీ కుటుంబంలో నువ్వు చూసినప్పుడు ఇదిగో వారి కుటుంబం ఎలా ఉందంటే ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా ఉన్నది అని చెప్పాలి. దేనికి స్థానం ఇస్తున్నావు నీవు? దేనికి చోటిస్తున్నావు నీవు? దేవుడు లేకపోతే ఏమవుతుందండి మన ఇల్లు? దేవుడు లేకపోతే ఏమవుతుంది మన జీవితము? దేవుడే నివాసం చేయాలంటే దేవుడు నీ ఇంటిలో ఉండాలన్నా, నీ కుటుంబంలో ఉండాలన్నా, నీ బ్రతుకులో ఉండాలన్నా దేవునికి ఒక ఆలయంగా నువ్వు మారాలి. ఒకవేళ దేవునికి ఒక ఆలయంగా నువ్వు మారకపోతే ఏమవుతుంది? దేవుడు ఉంటాడు అక్కడ? ఇప్పుడు దేవుడు ఉండని చోట ఎవరు ఉంటారండి? చెప్పండి. దేవుడు లేని చోట ఎవరు ఉంటారు? గట్టిగా చెప్పండి. సాతాను ఉంటుంది, అపవాది ఉంటుంది కదండి. ఇప్పుడు దేవుడు లేని చోట అపవాది ఉంటుంది. రెండోదిగా దేవుడు లేని చోట పాపం ఉంటుంది. దేవుడు లేని చోట అపవిత్రత ఉంటుంది. దేవుడు లేని చోట ఒక మాటలుంటే ఆ కుటుంబంలో శాపం విలయతాండమాడుతుంది. అందుకే దేవుడు నీ ఇంటిలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నీ బ్రతుకులో ఉండాలి, నీ జీవితంలో దేవుడు ఉండడానికి ఆయన ఆతురత పడాలి. అలా జరగాలంటే నీవు ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడాలి. ఒక ఆత్మీయ మందిరంగా నువ్వు కట్టబడాలి. ఒక పరిశుద్ధమైన ఆలయంగా నువ్వు కట్టబడాలి. అందుకే దేవుడు ఈ మొట్టమొదటి ఈ అక్టోబర్ నెల మొదటి ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు. క్షణికమైన వాటి యందు నువ్వు వాంఛ కలిగి ఉండక
అక్షయమైన జీవము కలిగిన దేవుని మందిరంగా మనము కట్టబడడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, దేవుడు కావాలా, దేవుని ఆశీర్వాదాలు కావాలా? దేవుడు కావాలా, దేవుడు ఆశీర్వాదాలు కావాలా? మామిడి పండ్లు కావాలా, మామిడి చెట్టు కావాలా నీకు ఇంట్లోకి? మామిడి పండ్లు కావాలంటే ఒక గంపడు వస్తాయి. అదే మామిడి చెట్టే నీ ఇంట్లో ఉండినట్లయితే ఇదిగో నువ్వు విస్తారమైన ఫలాలతో, నువ్వు అనుకున్న దానికంటే అధికమైన ఫలాల చేత ఇదిగో నీ ఇంట్లోనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఆశీర్వాదం కంటే, దేవుని దీవెన అంటే, దేవుని మేలుల కంటే దేవుడు నాకు కావాలని చెప్పాలి. దేవుడు నాకు కావాలి. ఎందుకు దేవుడిని కావాలి తెలుసండి? దేవుడే నీ ఇంట్లో ఉంటే ఆయన ఆశీర్వాదం కూడా నీ ఇంట్లోనే ఉంటుంది, ఆయన దీవెన నీ ఇంట్లోనే ఉంటుంది, ఆయన మేలు నీ ఇంట్లోనే ఉంటుంది. దేవుడే నీ ఇంట్లో ఉన్నప్పుడు అపవాదికి నీ ఇంట్లో చోటు లేదు, శాపానికి నీ ఇంట్లో చోటు లేదు, పాపానికి నీ జీవితంలో చోటు లేదు, అపవిత్ర క్రియలకు నీ ఇంట్లో చోటు లేదు. అందుకే దేవుడు కావాలి. దేవుడు కావాలంటే ఒకసారి దేవుని సన్నిధానములో మనమందరం పరిశోధన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఇదిగో దేవుడు ఉన్నాడా, దేవుడు లేని చోట ఉన్నామా? ఆలోచించండి. దేవునికి ఒక మందిరంగా ఉన్నామా? దేవునికి ఒక మందిరంగా ఉంటే దేవుడు ఉంటాడు. దేవునికి ఒక మందిరంగా లేకపోతే అక్కడ దేవుడు ఉండడు. అక్కడ ఉండడానికి దేవుడు ఇష్టపడడు. అందుకే దేవుని బిడ్డలారా, నీవు ఒక దేవునికి ఒక ఆలయముగా మార్చబడదువుగాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు చెప్తా, ఒక 3 విషయాలు చెప్తాను. దేవునికి అనగా ఒక ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా నువ్వు ఎలా కట్టబడాలి, ఒక ఆత్మ సంబంధమైన మందిరము ఎలా కట్టబడుతుంది అది జ్ఞాపకం చేసుకో. నేను ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడాలంటే కట్టబడే విధానం నీకు తెలియాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే తీసుకురండి ఇటుకలు ఎట్లా పడితే అట్లా పెట్టేస్తాయి, సరిపోద్దా? ఎలా పడితే అలా ఫ్లోరింగ్ చేస్తే సరిపోద్దా? ఎలా పడితే అలా రేకులు వేస్తే సరిపోద్దా? దానికి కట్టే విధానం మనకు తెలియాలి. అలాగనే నీవు దేవునికి ఒక ఆలయముగా, ఒక ఇల్లుగా, ఒక గుడారముగా దేవునికి నువ్వు కట్టబడాలంటే ఎలా కట్టబడాలో ఆ కట్టబడే విధానము తెలుసుకొని దాని ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఆమేన్. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. చదవండి, దేవునికి ఒక ఆత్మ సంబంధ మందిరం ఎలా కట్టబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఇంకా. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా అగుటకు వృద్ధి పొందుచున్నది. చాలండి. ఇప్పుడు చూడండి, అక్కడ ఏమని రాయబడింది? పరిశుద్ధమైన మందిరంగా కట్టబడుటకు వృద్ధి పొందింది అన్నాడండి. వృద్ధి పొందుచున్నదా అంటే, పొందుచున్నదంటే అది ఏమవుతుంది చెప్పండి? కట్టబడుతున్నది అని అర్థం కదండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా, ఇదిగో ఒక పరిశుద్ధమైన మందిరముగా కట్టబడుచున్నది, వృద్ధి పొందుచున్నది. దినదినము ఆత్మ సంబంధమైన మందిరముగా అభివృద్ధి పొందుచున్నది, సంపూర్ణమైన ఆత్మీయ మందిరంగా వృద్ధి పొందుచున్నది. ఇప్పుడు నువ్వు నేను మనమందరము ఇదిగో దేవుడు నివసించే ఒక పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన దేవాలయముగా లేక మందిరముగా మనం ఏమవుతున్నామండి? వృద్ధి పొందుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ఉండవలసిన ప్రకటన ఏంటి తెలుసండి? ఒక ఆత్మీయ మందిరముగా నేనున్నానా?
ఒక ఆత్మీయ మందిరంగా నా ఇల్లు ఉందా, నా పిల్లలు ఉన్నారా, నా కుటుంబం ఉందా, ఒక ఆత్మీయ మందిరముగా కట్టబడాలంటే కొన్ని విషయాలు అక్కడ రాబడింది. 4 విషయాలు ఉన్నాయి. నేను స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడాలంటే, ఆత్మ సంబంధమైన మందిరం అంటే మనకు సాదృశ్యము. ఇదిగో ఆత్మ సంబంధమైన మందిరం అంటే వధువు సంఘముగా కట్టబడుచున్న సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు సంఘం ఎలా కట్టబడాలి, ఎలాంటి సంఘములో ఉండాలి, ఎలాంటి సంఘములో ఉంటే, ఎలాంటి పరిచర్యలో ఉంటే, ఎలాంటి సేవలో ఉంటే మనము ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడతాం తెలుసండి. ఆ సంఘము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. సంఘములో ఫ్యాను లేకపోయినా, సంఘములో ఏసీ లేకపోయినా, సంఘములో స్లాబ్ లేకపోయినా, సంఘములో సరైన డెకరేషన్ లేకపోయినా, ఈ క్షణికమైన సౌందర్యము ఆకర్షితమైనవి మందిరానికి ఏమీ లేకపోయినా ఆ మందిరం ఎలా ఉండాలి తెలుసా అండి? ఆత్మ సంబంధమైన మందిరముగా ఆ మందిరము నడిపించబడాలి. అప్పుడు మనము ఆ సంఘములో ఉన్నప్పుడు మనము ఒక దేవునికి ఆత్మీయ మందిరముగా వృద్ధి పొందుతాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను తెలుగురా, డబ్బుతో కట్టేది డిజిటల్ సేవ, ప్రార్థనతో విశ్వాసంతో కట్టేది ఇదిగో విశ్వాస సేవ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు ఎలా కట్టారు సేవని? డబ్బుతో కట్టారా, విశ్వాసంతో కట్టారా, ప్రార్థనతో కట్టారా? ప్రార్థనతో కట్టారు, విశ్వాసంతో కట్టారు, దర్శనంతో కట్టారు, ఒక పిలుపుతో దేవుని పరిచయం చేశారు. కనుకయే అది ఒక్కరితో చేయబడేది సేవ, అనేకులుగా అది సేవ కట్టబడింది. హల్లెలూయా. ఎన్నో ఉన్నాయి. ఇది నమ్మ దేవునితో మాట్లాడుచున్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో ఒక ఆత్మీయ మందిరముగా మనం కట్టబడాలంటే మొట్టమొదటిగా అక్కడ రాయబడిన మాటను తెలుసండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఒక ఇల్లు కట్టడానికి ప్రధానమైనది ఏంటిది? మూలరాయి. మూలరాయి లేకుండా మేస్త్రి గారు ఇల్లు కడతారండి? కట్టలేడు. ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇస్తాడా? ఇవ్వలేడు. ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈ ఇంటికి మూలరాయి ఏది? మూలరాయిని బట్టి ఆ ఇంటిని డిజైన్ చేస్తాడు. మూలరాయిని బట్టి ఆ ఇంటికి ఎలా కట్టాలో అతనికి ప్రణాళిక వస్తుంది, అతనికి ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనం నివాసం చేయుచున్న ప్రతి ఇంటికి ఒక మూలరాయి ఉంటుంది. ఆ మూలరాయి ప్రకారంగా ఇంటిని ఏం చేస్తారండి? వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. అలాగనే మనము జీవము గల దేవునికి నివాస స్థలంగా కట్టబడుచున్న మనకి మన మూలరాయి ఎవరు తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక ఆత్మ సంబంధమైన మందిరానికి మూలరాయి ఏంటిదంటే యేసయ్య. యేసయ్యే మన ఆత్మీయ మందిరానికి ఒక మూలరాయి. యేసయ్యే నీ ఇంటికి, నీ కుటుంబానికి ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడాలంటే, ఆత్మ సంబంధంగా నువ్వు వృద్ధి పొందాలంటే, ఆత్మ సంబంధంగా నువ్వు వర్ధిల్లాలంటే దానికి మూలరాయి ఉండాలి. అంటే ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడి నిర్మాణం చేయబడాలంటే క్రీస్తు యేసు అనే ఒక మూలరాయి అయి ఉండాలి. నీకు యేసు అనే మూలరాయి లేకపోతే నువ్వు మందిరంగా కట్టబడలేవు. అంటే యేసు మూలరాయి. అంటే యేసు అంటే ఏంటిదండి? దేవుని వాక్యం. వాక్యం. యేసు ఎవరండి? యేసుకి ఏం పేరు? వాక్యమేనా కదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అది ఆ మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉన్నను. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యము దేవుడు ఎవరు? యేసు. యేసే వాక్యం, వాక్యమే యేసు. అంటే నీవు ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడాలంటే వాక్యం అనబడుచున్న వాక్య రూపి అయిన యేసయ్య ఇదిగో నీకు ఒక మూలరాయి. ఇప్పుడు వాక్యమే నీకు ఆధారము లేకపోతే, వాక్యమే నీకు ఒక బేస్గా లేకపోతే, వాక్యమే ఒక మూలరాయి లేకపోతే నువ్వు ఆత్మీయంగా కట్టబడతావా? లేవు. అందుకే ఒక పిల్లవాడికి స్కూల్కి వెళ్తున్న వ్యక్తికి ఓనమాలు రాస్తారట, తెలుసా అండి? ఓనమాలు లేకపోతే అతడు పై చదువులు చదువుతాడా? చదవడు. అందుకే ప్రతి దానికి ఓనమాలు. అలాగనే ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక సంఘము, ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే ఇదిగో యేసే ఆ ఇంటికి, ఆ సంఘానికి, ఆ సేవకునికి, ఆ పరిచర్యకు క్రీస్తే మూలరాయి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున తప్ప ఎవడికినీ రక్షణ లేదు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారందరూ క్రీస్తు చేత వారు బ్రతికించబడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి వారిని పవిత్రులుగా చెయ్యను. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు మన ఇంటికి రాసుకున్నాం, క్రీస్తే మా ఇంటికి అధిపతి అని అంటాం, క్రీస్తే మా ఇంటికి యజమానుడు అని రాసుకుంటాం. చక్కటి వాగ్దానాలు. ఒక్కసారి ఆలోచన, నీ ఇంటికి యేసయ్య అధిపతిగా ఉన్నాడండి, నీ ఇంటికి యేసయ్య మూలరాయిగా ఉన్నాడు. అలాగనే నీకు యేసయ్య అధిపతిగా ఉన్నాడా? నీకే యేసయ్య యజమానుడుగా ఉన్నాడా? అసలు నీకు యేసయ్య ఒక మూలరాయిగా ఉంటే నీలో శరీర సంబంధమైన మందిరంగానే ఉండవు, శరీర సంబంధమైన మనిషిగా నువ్వు సంఘములో ఉండవు, శరీర సంబంధమైన వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండవు, ఒక శరీర సంబంధమైన వ్యక్తిగా, ఒక నామకాట క్రైస్తవుడుగా నువ్వు ఉండవు. ఎందుకంటే నీలో ఉన్నది ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు మూలరాయి. ప్రభు నామమున తప్ప ఎవడును రక్షింపబడడు. ఇంకొంచెం లోతుగా వెళ్తే, నా నామం పేరిట మీరు ఏది అడుగుతారో అది మీకు అనుగ్రహింపబడును అని రాయబడింది. అంటే యేసయ్యే సంఘానికి ఒక మూలరాయి ఉన్నాడు. ఎందుకు తెలుసండి? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించి కొనబడినది దేవుని సంఘం. అంటే యేసయ్య రక్తములో నుండి ఉద్భవింపబడింది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య రక్తములోనే ఉద్భవింపబడింది. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా, విత్తనము చచ్చిపోతేనే ఏమవుతుందండి? చెట్టు మొలకెత్తుతుంది, చెట్టు అవుతుంది. ఏదైనా దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎవరింట్లో ఉంటాడు? యేసయ్య ఎవరి కుటుంబంలో ఉంటాడు? యేసయ్య ఎవరి జీవితంలో ఉంటాడు? ఆలోచించండి. ఎవరిలో ఉంటాడు? ఎవరి జీవితంలో ఉంటాడు? ఒకసారి మనం జ్ఞాపకం చేస్తే, ఒక వ్యక్తితో యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా ఇప్పుడు నిజముగానే అబ్రహాము కుమారుడు, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చదవండి ఆ మాట, ఎంత చక్కటి మాట. చెప్పండి, ఎన్నో వచనం అది? లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. చూడు ఎంత చక్కటి మాట. నేడు ఈ ఇంటికి రక్షణ. ఇప్పుడు రక్షణ ఎవరి ద్వారా వస్తుందండి మన ఇంటికి? ఇప్పుడు డబ్బులు పెడితే వచ్చిందా రక్షణ? ఏమైనా కష్టపడితే వచ్చిందా? రాలేదు. రక్షణ నీకేంటిది వచ్చిందంటే యేసు క్రీస్తు జననం, మరణం, పునరుత్థానం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి స్వరమెత్తి. హల్లెలూయా. అంటే యేసు ఆ ఇంటికి, ఆయన అంటున్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ. ఎందుకు? ఏ విధంగా వచ్చింది జక్కయ్య ఇంటికి రక్షణ? ఆ ఇంటికి రక్షణ రావడం గల కారణం ఏంటిది? కారణం ఏంటిదమ్మా? యేసయ్య ఆ ఇంటికి వచ్చాడు.
యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చాడో, యేసయ్యని ఎప్పుడైతే ఆ ఇంటిలోకి చేర్చుకున్నాడో, యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉన్నాడో, జక్కయ్యకి మాత్రం కాదు, జక్కయ్య భార్యకి, జక్కయ్య పిల్లలందరికీ ఏం కలిగిందండి? రక్షణ వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంట్లోకి రాగానే ఏది పారిపోయింది ఆ ఇంట్లోకి వెళ్ళి? పాపం. హల్లెలూయా. పాపం. వడ్డీ వ్యాపారి ఆయన ఏం చేశాడు? అయ్యా, నేను అన్యాయంగా వాళ్ళ దగ్గర చాలా వడ్డీ తీసుకున్నాను, వాళ్ళు చేసి వారి దగ్గర నేను చేసిన ఆ అపవిత్రమైన ఆ పాపం, ఒక మనిషిని నేను లంచం తీసుకొని ఒక మనిషి దగ్గర ఇదిగో నేను వడ్డీలు ఇచ్చి వారి కూలిని వారి యొక్క ప్రయాసాన్ని రక్తంలాగా తాగి అన్యాయంగా నా ఇంటిలో సొమ్మును సమకూర్చుకున్నాను. చిచ్చిచి, ఆ సొమ్ము ఏం సొమ్ము అండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. అన్యాయంగా తీసుకున్న సొమ్ము కదరా? అంటే శాపమైన సొమ్ము, కష్టపడిన సొమ్మ, కష్టపడిన సొమ్మ కాదు అది. ఆయనే అంటున్నాడు కదా, చదవండి ఒక్కసారి ఆ మాట చదవండి. నేను అక్కడ చదవండి అక్క, 8వ వచనం. జక్కయ్య నిలబడి చూడండి, ఇతని జీవితంలో ఒక గొప్ప మార్పు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఎవని అయినను అన్యాయంగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు ఇచ్చేది. ఇప్పుడు యేసయ్య ఆ ఇంటిలోకి రాగానే ఆ ఇంటిలో ఉన్న పాపమంతా పారిపోయింది, ఆ ఇంటిలో ఉన్న అపవిత్రత పారిపోయింది. అసలు జక్కయ్య అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 1 అంతు కాదయ్యా, నేను 4 అంతులు వాళ్ళకి ఇచ్చేసి నా పాపాన్ని కడుక్కుంటా. ఇదేనా దేవునితో మాట్లాడుతున్నాడు? ఆయన బిల్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారి, ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేసి అన్యాయంగా తీసుకొని ఉండవచ్చు. ఆ అన్యాయాన్ని తీసుకున్న వ్యక్తి, ఇదిగో బ్రదర్, నీ దగ్గర నేను అన్యాయంగా 10,000 నేను తీసుకున్నాను, 10,000 తీసుకున్నా కదా, 4 అంతులు అంటే నువ్వు ఇచ్చిన 10,000 ఈ 4 అంతులు, ఇగో 50,000 అతనికి ఇచ్చేసాడు. ఇచ్చేసి ఏం చేశాడు? ఇదిగో తన హృదయంలో ఉన్న పాపానంతా కడుక్కున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అన్యాయం చేస్తే ఏమవుతుంది? నువ్వు అన్యాయం అయిపోతావు. ఏమవుతుందండి? అన్యాయం చేసిన వాడు అన్యాయం అయిపోతాడు. పాపం చేసిన వాడు పాపమునకు వచ్చి జీతము మరణం, చచ్చిపోతాడు. అందుకే నీ ఇంటిలో యేసయ్య నమ్ముకున్నావు కదా, నువ్వు యేసయ్య నీ ఇంటిలో ఉన్నాడు కదా, యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నావు కదా, యేసయ్య నేను నమ్ముకున్నాను, ఇస్ మై క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నప్పుడు నీ ఇంట్లో ఏదైనా అన్యాయమైనది ఉందా? ఇప్పుడే నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. నీ హృదయంలో ఉన్నదా అపవిత్రమైనది? అదంతా తీసేయి. నీ మనసులో ఉందా? అదంతా తీసేయి. అబద్ధములు ఆడుతున్నావా? ఎవరైనా మోసం చేసావా? ఎవరైనా అన్యాయంగా డబ్బులు లాక్కున్నావా? ఎవరైనా అన్యాయంగా ఒక కుటుంబాన్ని పాడు చేసావా? ఎక్కడైనా ఏ విషయంలో అయినా దేవుని నమ్ముకొని అవమానంగా బ్రతికావా? వాటన్నిటిని నువ్వు ఇప్పుడే 4 అంతలుగా జక్కేవలను ప్రాయశ్చిత్తం చెందితే ఆ ఇంటిలో యేసయ్య ఉంటాడు, ఆ ఇంటికి రక్షణ. కొన్ని కుటుంబాలలో శాపం ఉంటుంది. ఎందుకుంటుంది తెలుసా? వాళ్ళు యేసయ్య నమ్ముకున్న కూడా శాపం ఎందుకంటే తెలుసా అండి? వాళ్ళ పాపం అక్కడే అట్లాగే ఉంచుకుంటున్నారు. వారు ఆ అపవిత్రత లాగిన వాళ్ళు డబ్బు ఉండొచ్చు, అది శాపముతో వచ్చిన డబ్బు. వారికి బంగ్లా ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, బండి ఉండొచ్చు, అది శాపముతో కొన్నది. నువ్వు మంచి బట్టలు వేసుకోవచ్చు, అది శాపముతో వచ్చింది. మంచి జయశ్రీరామ్ లాంటి మంచి బియ్యం తింటున్నావేమో, ఒక శాపంతో వచ్చిందేమో అది. ఒకని కన్నీరు నువ్వు తింటున్నావు, ఒకని ఏడుపు తింటున్నావు. బీ కేర్ఫుల్, చాలా బీ కేర్ఫుల్. నీ విషయంలో నమ్మి మనుషులు మోసపోతారేమో కానీ వాళ్ళు మర్చిపోతారే కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోడు. అందుకే నీకు ఇలాంటి సమర్పణ ఉండాలి. దేవుని నమ్ముకుంటే, దేవుని నమ్ముకున్నట్లయితే, దేవునిలోకి నువ్వు వచ్చిన వాడివైతే నీవు కష్టపడిన సొమ్మే నీ ఇంట్లో ఉండాలి. నువ్వు కష్టపడింది ఏదైనా నీ ఇంట్లో ఉంటే
నువ్వు తీసేసేయి. ఎవరిదైనా నీ ఇంట్లో ఉంటే ప్రేమతో నీకు ఇచ్చింది కాదు, అన్యాయంగా నువ్వు లాక్కున్నది, అనవసరంగా దొంగతనం చేసింది, అనవసరమైనది ఏదైనా ఉండినట్లయితే వెంటనే దాన్ని తీసేసేయి. అప్పుడు దేవుడు నీ ఇంట్లో ఉంటాడు, కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ గుడారములో ఉన్న దుర్మార్గతను కొట్టివేసినలా అప్పుడు మధ్యాహ్నం కాలమందు తేజస్సు వలె నీ ఇంటిని ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యకు ఒక మందిరంగా కట్టబడాలంటే యేసయ్య ఉండాలి ఇంట్లో. యేసయ్య ఎక్కడుంటాడు? పాపం లేని చోట, అపవిత్రత లేని చోట. మరి పాపం ఎందుకు రాదా? మనకి రాదా? పాపం మనసులోకి వస్తుందా? రాదా? పాపం ఆలోచనలు రావా? ఖచ్చితంగా వస్తాయి. రావట్లేదు నాకంటే అతడు ఎవడు? కరెక్ట్ చెప్పినా అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు పాపపు ఆలోచనలు, హోలీనెస్, చాలా పరిశుద్ధనండి, చాలా పవిత్రునండి, చిచ్చిచి నాకు ఇది వద్దు, చిచ్చి తినే కదా, ఈ ఓవరాక్షన్ వద్దు. పాపపు ఆలోచనలు వస్తాయి, తప్పుడు ఆలోచనలు వస్తాయి, చీకటి ఆలోచనలు వస్తాయి. వాటిని నువ్వు నిగ్రహించుకొని వాటిని గద్దించి దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితం అనేది రోజుకు పోరాటం వంటిదండి. పోరాటం. కాలువ వస్తుంది, కాలువను దాటిపోవాలి మనం. చెడు ఆలోచనలు వస్తాయి, నిగ్రహించుకొని యేసయ్య నా ఇంటికి ఒక మూలరాయి ఉన్నాడు, యేసయ్యకు నేను ఒక మందిరంగా కట్టబడుచున్నాను, యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి వాటిని యేసయ్య నామంలో బంధించి నువ్వు వాటిని నిగ్రహించుకొని ఉంటే దేవునికి ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, విశ్వాసులారా, ఒక ఆత్మీయ మందిరంగా నువ్వు కట్టబడాలంటే జక్కయ్య వలె నీవు యేసయ్యను చేర్చుకోవాలి. జక్కయ్య ఇంటిలో ఉన్న పాపము, శాపము, అపవిత్రత బయటికి వెళ్ళిపోయినట్లుగా నీ హృదయంలో ఉన్న పాపము, అపవిత్రత బయటికి వెళ్ళిపోతే ఇదిగో యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు, యేసయ్య నీకు ఒక మూలరాయిగా ఉంటాడు. అప్పుడు ఆ ఇల్లు దేవునికి ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడుతుంది. హల్లెలూయా. రెండవదిగా అక్కడే మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మరొక్కసారి చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలు మూలరాయి ఉంటే సరిపోద్దా? ఇల్లు అయిపోద్దా? యేసే నమ్ముకున్నాను ఇక నువ్వు మందిరం అయిపోతావు? నువ్వు కాదు. ఏం కావాలి ఇప్పుడు? ఇంటికి ఏం కావాలి? ఇప్పుడు పునాది కావాలి. ఇప్పుడు పునాది వేయబడాలి. ఇప్పుడు నీకు ఏ పునాది వేయబడాలి తెలుసండి? అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద నీ జీవితం కట్టబడితే, నీ బ్రతుకు కట్టబడితే, నీ కుటుంబం కట్టబడితే అది ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడుతుంది. మరి అపోస్తులు వేసిన పునాది ఏంటిదంటే అపోస్తులు ప్రకటించిన ఉపదేశ ప్రకారంగా, అపోస్తులు కలిగిన సమర్పణ, అపోస్తులు కలిగిన విశ్వాసం, అపోస్తులు కలిగిన ప్రతిష్టత, అపోస్తులు కలిగిన అభిషేకముతో నీకు పునాది వేసుకో. ఆ పునాది మీద కట్టబడినదే దేవునికి ఒక ఆలయంగా కట్టబడుతుంది. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ ఆదిమ సంఘానికి దేవుడు ఏ పునాది వేశాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మైక్లో వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచి అందును, ప్రార్థన చేయుటందును ఎడతెగ ఉండిరి. చాలండి. ఇది పునాది. సంఘానికి పునాది ఏంటిది? ఒక విశ్వాసికి ఆత్మీయ మందిరంగా కట్టబడే పునాది ఏంటిదంటే వీరు అపోస్తుల బోధ. అంటే మొట్టమొదటిగా ముందు అపోస్తుల బోధను ఒక పునాదిగాను వేసుకోవాలి. అపోస్తులు ఒక బోధ ఏంటిది? అది పరలోక సంబంధమైన బోధ.
ఇప్పుడు భౌతిక సంబంధమైన బోధ కాదు, అది క్షణికమైన బోధ కాదు. అపోస్తులు ఏం బోధించారు? దేవుని మందిరానికి వచ్చే స్వస్థత కలుగుతుందని బోధించారా? ఎప్పటికీ దేవుని మందిరానికి వచ్చే రోగాలు పోతాయని బోధించాడా? దేవుని మందిరానికి మీరు అలా రండి, ఇలా వెళ్ళిపోండి, ఏం కాదు అని బోధించారు. దేవుని మందిరానికి మీరు కానుక వెయ్యండి అని బోధించారా? ఏంటిది బోధ? దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు చెప్పిన బోధ చదవండి. 38వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తులు అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది, పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారితో హెచ్చరించారు. చాలండి దేవుళ్ళు. ఏంటిది అపోస్తుల బోధ అంటే అక్కడ చెప్తున్నాడు, అపోస్తుల బోధ మీదనే ఒక విశ్వాసి కట్టబడాలి. ఏంటిది అపోస్తుల బోధ అంటే? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నువ్వేం చేయాలండి? రక్షణ బాప్తిజాన్ని పొందాలి. ఏ బాప్తిజం పొందాలి మనం? మారు మనసు పొంది బాప్తిజం పొందాలా? మారు మనసు పొందకుండా బాప్తిజం పొందాలా? చెప్పండి అమ్మా. మారు మనసు పొందాలి కదా. మరి మారు మనసు అంటే ఏంటిది? మనసును మార్చుకొనుట. నీ మనసు యేసు మనసుగా మార్చుకొనుట. నీ మనసు యేసు మనసుగా మార్చుకొని అప్పుడు నువ్వేం చేయాలి? నీటి బాప్తిజాన్ని పొందాలి. ఇప్పుడు ఎట్లా బాప్తిజాలు పొందుతున్నాం మనం? పెళ్లి కొరక బాప్తిజం? పెళ్లి ఉంది కాబట్టి బాప్తిజం పొందాలా? మా అబ్బాయి ఫారెన్కి వెళ్ళాలి కాబట్టి బాప్తిజం పొందుతున్నారా? అసలు బాప్తిజం అనేది దేని కొరకు తెలుసండి? ఒక మాటలు చెప్పని తెలుసండి, నీవు ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడడానికి, ఒక వధువు సంఘంగా కట్టబడడానికి, దేవుడు నీలో నివాసం చేయడానికి నువ్వు బాప్తిజాన్ని పొందాలి. బాప్తిజం పొందితే అక్కడికే ఆగిపోకు. అతడు పరిశుద్ధాత్మ వరమును పొందాలి. అంటే పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలి. మూడోదిగా ఆ తర్వాత ఏం కావాలండి? ఈ తరమగు మూర్ఖులు అంటే లోకానికి మనం ఏమాలండి? వేరే జీవించాలి. లోక పాప భోగములన్నిటిని మోషే ఏం చేశాడండి? విసర్జించాడు. అల్పకాల పాప భోగములు అనుభవించట కంటే క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. లోకానికి వేరవ్వాలి. లోకస్తులు వేసినట్లుగా బట్టలు వేయొద్దు. లోకస్తులు వేసినట్లుగా పెయింట్లు పూసుకోవద్దు. లోకస్తులు వేసినట్లుగా అలంకరణ చేసుకోవద్దు. లోకస్తులు వేసినట్లుగా వస్త్రాలు వేసుకోవద్దు. లోకస్తులు ఎలా వేసుకుంటారు? టైట్ బట్టలు వేసుకుంటారు. నువ్వెలా వేసుకుంటున్నావు? నువ్వెలా వస్తున్నావు మందిరానికి కాకపోయినా నీ ఇంట్లో సమాజంలో నిన్ను చూసినప్పుడు ఇస్ ఏ క్రిస్టియానిటీ అని చెప్పాలి. ఆమేన్. అంటే లోకానికి నువ్వేం కావాలండి? వేరవ్వాలి. లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, వారికి సంబంధించిన వాటన్నిటిని నువ్వేం కావాలండి? వేరే కావాలి. కొందరు ఏమంటే తెలుసా? మా ఇంటికి రండి, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీకు మేము వండుకున్నది పెట్టాం. మేమేం వండుకొని పెట్టాం? మేము వండుకున్నది పెట్టాం, కానీ మీకు సపరేట్గా చికెన్ తెస్తా. సైతాన్ పడుతుందాడ. అట్లే చేయొద్దు. మనం ఎవరమండి? మనము దేవుని బిడ్డలము. ఇదిగో వాళ్ళు అనాలి, వీరు దేవుని బిడ్డలండి, వీరు దేవుని బిడ్డలు, వీరిని పిలవకూడదు, ఇలాంటి కార్యాలకు పిలవకూడదు అని మనం ఏం కావాలి తెలుసా అండి? మనం చూస్తేనే ఆ దేవుని యొక్క సన్నిధి వారికి కనపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, లోక సంబంధమైన వాటికి నువ్వు వేరైనప్పుడే అపోస్తల బోధలను కట్టబడుతున్నావు. ఆమేన్. ఆ తర్వాత ఏం కావాలి? దైవిక స్వస్థతలో ఎదగాలి, శ్రమల జీవితంలో ఎదగాలి, సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన. ఈ 7 విధమైన మెట్లు, ఈ 7 విధమైన మెట్లు
అపోస్తల బోధ ఒక పునాదిగా నువ్వు వేసుకుంటే ఒక ఆత్మీయ మందిరంగా నువ్వు కట్టబడతావు. రెండోదిగా అపోస్తల సహవాసం ఉండాలి. ఏముండాలండి? సహవాసం ఒక పునాది. లోకంలో నీకు ఎన్నో సహవాసాలు ఉంటాయి, చెడు సహవాసాలు ఉంటాయి, నామకార్థ సహవాసం ఉంటాయి, పాపపు సహవాసాలు. ఇవి కాదు, దేవునితో నీకు సహవాసం, సంఘముతో నీకు సహవాసం, దైవజనుడితో నీకు సహవాసం. ఇది ఒక పునాదిగా నువ్వు వేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ పునాది నీకు వేయబడాలి, ఆ పునాది వేయబడాలి. రొట్టె విరుచుట, ప్రభు బల్ల ఆరాధనలో నువ్వేం కావాలండి? పాలు పొందాలి. ప్రభు బల్ల ఆరాధన ఒక ప్రతిష్ఠత కలిగిన ఈ ఉన్నతమైన అపోస్తల బోధలు పెరుగుతున్న నీవు నామకార్థ సంఘాల్లో నామకార్థ సేవకుల చేత ప్రభు బల్ల పొందకూడదు. ఈ అపోస్తల ఉపదేశంలో పెరుగుతున్న నీకు ప్రతి నెల మొదటి ఆదివారం వచ్చిన వెంటనే మా సంఘములో మా ఉపదేశానుసారంగా మా సేవకుల చేత ప్రభు బలలో పాలు పొందాలి. ఆ దేవుని యొక్క రాజ్యంకు సిద్ధపడిన ఒక ప్రతిష్టత నీకు ఉండాలి. ఆ తర్వాత ఏంటిదండి? ప్రార్థన. నీకు ప్రార్థన జీవితం ఒక పునాది ఉండాలి. ప్రార్థన జీవితం గురించి చాలా ఉంటాయి. ఒక మాట చెప్పనా? ప్రార్థన ఒక వెన్నుముక. ఏంటిదండి? ప్రార్థన ఒక వెన్నుముక. ఇప్పుడు వెన్నుముక లేకుండా నిలబడతాను ఎలా? ఒక వెన్నుముక ఏదైనా ప్యాక్చర్ అయితే ఏమవుతుంది? ఇట్లా వెన్నుముక ఏమైనా ప్యాక్చర్ అయింది అనుకోండి, ఇట్లా స్టిఫ్గా నిలబడి నడుస్తాడా? వణుకొస్తుందా? బాడీ ఎంత షేక్ వస్తుందా లేదా? నిలబడలేడు, ఎక్కువసేపు నిలబడలేడు, ఎక్కువసేపు నడవలేడు. అంటే అతనికి బలహీనుడైపోతాడు. అలాగనే ఆత్మీయుడు దేవుని దగ్గరికి వస్తున్న విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి ఒక ప్రార్థన జీవితాన్ని ఒక పునాదిగా వేసుకోకపోతే ఆత్మీయంగా బలహీనుడవుతాడు. ప్రార్థన చేయకపోతే ఎవరి వైపు చూస్తారు? చేతులు. నేను ప్రార్థన చేసే చేతులు ఎవరిని చూస్తున్నాయి? చెప్పండి అమ్మా. దేవుని చూస్తాయి. ఇప్పుడు ప్రార్థన చేయని చేతులన్నీ ఎట్లా చూస్తాయి? లోకాన్ని, మనుషులను చూస్తాయి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసింది అనుకో, దేవుడు నీ ఇంటికి ఒక ద్వారం తెరిచి అద్భుతాలు నీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయి. ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? ఎంతసేపు నిద్రపోతున్నావు? ఒక వ్యక్తి ఎన్ని గంటలు నిద్రపోవాలి? 7 లేక 8 గంటలు. అలాగనే ఎంత దశం భాగం ఇవ్వాలి? 1000 రూపాయలలో 100 రూపాయలు దశం భాగం ఇవ్వాలి. 24 గంటల్లో 24 అవర్స్లో ఎన్ని గంటల్లో దేవునికి దశం భాగం? 2.5 గంట. 2.5. ఇప్పుడు 2.5 గంటలు ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించండి. ప్రార్థన చేస్తున్నామా 2.5 గంటలు? 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా. చేయకపోతే బ్రతుకులు నాశనం అయిపోతాయి. ఏమవుతాయండి? ప్రార్థన చేయకపోతే బ్రతుకులు బాగైతాయా పాడైతాయా? ఏమైతే చెప్పండి? పాడైపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ బ్రతుకేమవుతుంది? బాగైతే. 2.5 గంటలు. వారానికి ఎన్ని దినాలు? 7 దినాలు. రోజు అన్నం తింటావా? ఓ రోజు మానేస్తే ఏమైతే చచ్చిపోతావా? మానేసి శుక్రవారం సంఘంలో ఉపవాస ప్రార్థన మానేసి సంఘంలో ఉన్నంతసేపు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన ఉండి రేపు శనివారం ఉదయం నువ్వు ఉపవాసాన్ని ముగించు. అద్భుత రీతిగా దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బలహీనంగా ఉంటే పర్వాలేదు. షుగర్ ఉండి, బీపీ ఉండి, హార్ట్ పేషెంట్ ఉంటే వాళ్ళ శరీరాన్ని బట్టి వాళ్ళు ఉండలేదు, వాళ్ళ స్టేజ్ దాటిపోయింది. వారు ప్రార్థన చేస్తే చాలు. ఆమేన్. అందుకే ప్రార్థన కావాలి. ప్రార్థన చేసే టైంలో లోకంలో పరిగెత్తితే, ప్రార్థన చేసే టైంలో టైం పాస్ చేస్తే, ప్రార్థన చేసే టైంలో అటు ఇటు చిల్లరగా ముసలమ్మ ముచ్చట్ల వైపు తిరిగితే తర్వాత ఏం జరుగుతుందో తెలుసండి? చేతులు గాలిపోయినాయి. ఆకులు పట్టుకుంటే మాత్రాన లాభం లేదు. జీవితం పాడైంది. ఎందుకు పాడైంది? ఎవరు పాడు చేశారు? నేనా? వాళ్ళ అమ్మనా? వాళ్ళ నాయనా? అయ్యో సంగమా? పక్కింటోలా? ఎదురింటోలా? ఎవరు పాడు చేశారు ఈయన జీవితం? ఈయనే పాడు చేసుకున్నాడు. ఎందుకు పాడింది తెలుసండి? ప్రార్థన లేక.
ప్రార్థన జీవితం ఉంటే, ప్రార్థన బలం ఉంటే, ప్రార్థనలో పోరాడే ఇల్లు అయితే, ప్రార్థన చేసే తల్లి అయితే, ప్రార్థన చేసే వ్యక్తి అయితే, ప్రార్థన చేసే తండ్రి అయితే, ప్రార్థన చేసే విశ్వాసి అయితే తన జీవితం గొప్పగా దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ అంత్య దినాల్లో ఒక ప్రార్థన ఒక పునాదిగా వేసుకోవాలి. ఇది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. అందుకంటాడు అపోస్తుల బోధను, సహవాసమును, రొట్టె విరిచి అంటే బల్లారాధనను, ప్రార్థన జీవితం. ఈ 4 అనుభవాలు నీకు ఏమై ఉండాలి? ఇవి పునాది అయి ఉండాలి. ఏముండై ఉండాలండి? పునాది. ఇప్పుడు పునాది మీద కట్టబడిన ఇల్లు కూలిపోయిందా? కూలిపోయిందండి. వరద వచ్చింది ఆ ఇంటి మీదకి. వచ్చిందా రాలేదా? వరద వచ్చింది, వర్షం వచ్చింది, కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. తర్వాత ఇంకో ఇల్లు ఇవ్వడు. ఆ ఇల్లు దేని మీద పునాది వేసాడు? ఆ ఇసుక మీద. ఆ ఇంటి మీదకి వరద వచ్చిందా? ఫస్ట్ వరదకే, ఫస్ట్ గాలికే కూలిపోయింది. ఏంది కూలిపోయింది? ఇప్పుడు దూరం నుండి చూస్తే ఇసుక ఇల్లు అందంగా ఉంటుందా, బండతో కట్టిన ఇల్లు అందంగా ఉంటుందా? ఇసుక మీద ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఇసుక మీద కట్టిన ఇంటి మీదకి తుఫాను వస్తే కూలిపోతుంది. అంటే నీ పునాది సరిగా లేకపోతే, నీ పునాది సరైన అనుభవం లేకపోతే నువ్వు శరీరుడిగా మారుతావు. నువ్వు పునాది సరిగా వేసుకోకపోతే నువ్వు పాపములో పడిపోతావు. నువ్వు పునాది సరిగా వేసుకోకపోతే నువ్వు సంఘానికి దూరం అవుతావు. నువ్వు పునాది సరిగా వేసుకోకపోతే నీ కుటుంబానికి నువ్వు శాపకరంగా మారుతావు. నువ్వు పునాది సరిగా లేదు కాబట్టి నీ సమాజంలో నీవు కీడుకరంగా మారుతావు. పునాది కరెక్ట్గా ఉండాలి. ఎవరైనా చూడండి, ఎవరైనా ఇంటికి మేస్త్రి 2 ఫీట్లు ఉంటే సరిపోతుంది అంటే ఆ ఇంటిగల వ్యక్తులు ఏమంటారు తెలుసా అండి? ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసుకోగాని ఈ నేల మంచిది కదండి, ఇంకో 1.5 ఫీట్ వెయ్యండి అంటారు పునాది. ఎందుకు తెలుసా అండి? ఇల్లు నిలబడాలి. ఈ లోక సంబంధమైన ఇల్లు నిలబడడానికి అంత బలమైన పునాది వేసుకుంటే, దేవుడు నివసించే ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడుతున్నప్పుడు ఇంత బలమైన పునాది వేసుకోవాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఆషామాషి కాదు. రక్షణ పొందాడు, బాప్తిజం పొందాడు, దేవుని సంఘానికి వచ్చాడు. రాతి నేల మీద పడిన విత్తనం ఏమైందండి? ఎండిపోయింది. ఇప్పుడు విశ్వాసులు కొందరు ఎండిపోతారు, పాడైపోతారు, చెదిరిపోతారు, సంఘానికి దూరం అవుతారు, సహవాసులకు దూరం అవుతారు, సేవకులకు దూరం అవుతారు, అసలు దేవునికే దూరమై జీవితాలు పాడు చేసుకుని. కానీ పునాది లేదు ఆ ఇంటిలో, ఆత్మీయ పునాది లేదు. కాబట్టి నువ్వు పునాది సరిగా ఉంటే ఆ ఇల్లు ఎన్ని తుఫాన్లు వచ్చినా నిలబడుతుంది. హల్లెలూయా. మూడవదిగా చివరిగా మాట చెప్పి ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లుగా మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. చాలండి. హల్లెలూయా. ఇక్కడ నా వైపు చూడండి అమ్మా. నా వైపు చూడండి. ఫస్ట్ ఏం వేయబడాలి? ఇంటికి మూలరాయి వేయబడాలి. తర్వాత ఏం వేయబడింది? పునాది. ఆ తర్వాత ఏం వేయబడాలి? రాళ్ళుతో కట్టబడాలి. అప్పుడు ఇల్లు అయిపోతుంది. హల్లెలూయా. అంటే చూడండి, ఇప్పుడు ఆత్మీయ మందిరం కట్టబడింది. ఇప్పుడు ఆత్మీయ మందిరంగా నువ్వు కట్టబడాలంటే క్రీస్తు నీకు మూలరాయి అయి ఉండాలి. తర్వాత ఏమేలండి? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది నీకు వేయబడాలి. ఇప్పుడు మూడవదిగా నీవు ఒక సజీవమైన రాయిగా మార్చబడాలి. హల్లెలూయా. అక్కడ దైవజనుడు అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, సజీవమైన రాళ్ళ వలె ఉండి మనం ఆత్మ సంబంధమైన మందిరముగా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరమును దేవుడు ఎలా కడతాడు? ఎలా కట్టబడుతుంది ఆత్మీయ మందిరం అంటే? సజీవమైన రాళ్లతో. రాయి లేకుండా మందిరం అవుతుందా? అలాగనే మన మందిరం ఎలా కట్టబడుతుంది? సజీవమైన రాళ్ళు.
ఇప్పుడు సంఘానికి ఈ రాళ్ళు కావాలి. ఏ రాళ్ళు కావాలి సంఘానికి? సజీవమైన రాళ్ళు. చచ్చిపోయిన రాళ్ళు కాదు, జీవం లేని రాళ్ళు కాదు, నిర్జీవమైన రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సజీవం అంటే ఏంటిదండి? స్పర్శ ఉంటుంది వాళ్ళకి, ఇట్లా గిచ్చుతో నొప్పి వస్తుందా? వస్తుందా లేదా? ఇట్లా గిచ్చిందానికి ఏమవుతుంది? వస్తుందా లేదా? అంటే సజీవమైన రాయికి ఏం కలుగుతుంది? నొప్పి ఉంటుంది, నొప్పి ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఇప్పుడు నువ్వు సంఘములో ఒక విశ్వాసివి, నీవు ఒక సజీవమైన రాయి అయితే నీకు నొప్పి కలగాలి, నొప్పి కలగాలి. నీకు నొప్పి లేదంటే ఏమున్నట్టు? నీకు ఏం లేదు, వచ్చినా పోతున్నావు. నీతో ఏం ప్రయోజనం ఉందా? నీకు ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు, నీ ఇంటికి కూడా నువ్వు ప్రయోజనంగా లేవు. నీకు నొప్పి ఉండాలి. ఏంటిది? ఇదో అమ్మో, దేవుడిదే నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని సరి చేసుకోవాలి, నా బ్రతుకును సరి చేసుకోవాలి. అయ్యో, ఈరోజు నేను బైబిల్ చదివాను, ఆ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడు. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను దర్శన రీతిగా దర్శించాడు. అయ్యో, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. అయ్యో ఈ పాపం చేయకూడదు, అయ్యో ఈ దోషంలో ఉండకూడదు, అయ్యో ఈ అపవిత్రమైన నేను మాట్లాడకూడదు, అయ్యో ఈ లోక సంబంధమైన వాటిని నేను చేయకూడదు అనే ఒక భయం ఎవరికి ఉంటుందండి? సజీవమైన రాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. సజీవంగా ఉండవు, జీవం లేని వాడిగా ఉండకు. సంఘములో ఉజ్జీవంగా ఉండాలి. ప్రార్థన అన్న వెంటనే ప్రార్థన చేయాలి. ఆరాధన చేస్తున్నప్పుడు దిక్కులు చూసడం కాదు, నీవు దేవుని సన్నిధిని హృదయాంతరంగములోని ఆరాధిస్తూ ఆయన సన్నిధిని, ఆయన అభిషేకాన్ని అనుభవించే వ్యక్తే ఒక సజీవమైన రాయి. వాక్యం వినాలి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని తనను, తన కుటుంబాన్ని, తన బ్రతుకుని దేవుని కొరకు కట్టుకునే రాయే సజీవమైన రాయి. సంఘములో ఏదైనా పని ఉంది, ఆ పని పట్ల ఆసక్తి చూపి వాంఛ కలిగి, మేము మనుషుల కొరకు చేయట్లేదు, మేము మా దేవుని కొరకు చేస్తున్నాం, మా దేవుని కొరకు చేయించిన ఈ పనిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. పని ఉంది అని సోమరేవుని వల్లే చేతులు ముడుచుకొని స్పర్శ లేని వాడివే ఉండకూడదు. సజీవమైన రాయివైతే నీకు పరిచర్యాత్మ ఉండాలి, నీకు ప్రార్థనాత్మ ఉండాలి, నువ్వు వాక్యం వినాలనే దాహం ఉండాలి, సంఘానికి వెళ్ళాలనే దాహం ఉండాలి. ఇది సజీవమైన రాయి. అందుకే నిర్జీవమైన రాయిగానే ఉండకూడదు. నిర్జీవమైన రాయిలు ఏంటిది? ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాంటి జీవితం చేస్తారు, వస్తారు వెళ్తారు, అంటున్నట్టుగా ఉంటారు. అది కాదు, ఆత్మీయులుగా ఉంటారు. సజీవమైన రాయి. కష్టం వచ్చింది, ఇంట్లో సమస్య వచ్చింది, సజీవమైన రాయి ఏం చేస్తుందండి? మోకరించి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, రోదన ధ్వని చేస్తుంది. సజీవమైన రాయి ఏం చేస్తుంది? ఇట్లా పాపం ఇట్లా కదిలించగానే ఏమవుతుందండి? కదులుతుందా కదలదా? ఇప్పుడు ఒక వ్యక్తి పాపం అతను శోధించినప్పుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అక్కడికెళ్ళి పారిపోతాడు. సజీవమైన రాయి, అమ్మో ఈ పాపంలో పడిపోయి నేను మృతుడవద్దని యోసేపు ఏం చేశాడండి? పారిపోయాడు, జీవితాన్ని కాపాడుకున్నాడు. ఇది నా సంఘములో నువ్వు ఎలాగుంటున్నావు? సేవకుడు కనపడ్డప్పుడు వందనాలు చెప్పే సంస్కారం నీకుందా? సేవకుడు ఉన్నప్పుడు కుర్చీలో కూర్చోకూడదు, పద్ధతిగా కింద కూర్చోవాలనే సంస్కారం నీకుందా? నువ్వు చిన్నపిల్లలు. ఎవరైనా ఆత్మీయులు పెద్దవాళ్ళు కనబడ్డప్పుడు వందనాలు చెప్పాలి, బయట వాళ్ళు కనబడ్డప్పుడు నమస్తే అన్న, బాగున్నారన్నా అని చెప్పే సంస్కారం ఉన్నదా? సజీవంగా ఉండు. అయ్యో ఈరోజు నేను కుటుంబ ప్రార్థన చేసుకో. ఇప్పుడు కుటుంబ ప్రార్థన జరగట్లేదంటే అవి ఏం రాళ్ళు? అవి సజీవమైన రాయనా? ఏం రాయి అది? ఇప్పుడు చెప్పు. చచ్చిపోయిన రాయి. అలా జీవం ఉందా? లేదు. అంటే కుటుంబ ప్రార్థన ఉంటే ఆ ఇల్లు సజీవమైన రాళ్ళు. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉంటే అది సజీవమైన రాయి.
సజీవమైన. ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు రాయి వచ్చింది, రాయి తీసుకొచ్చి అట్టనే పెట్టేస్తాడు మేస్త్రి. ఏం చేస్తాడు? చెక్తాడా లేదా? ఇప్పుడు దేవునికి ఒక నువ్వు ఇల్లుగా కట్టబడాలంటే, దేవునికి ఒక మందిరంగా నువ్వు అమర్చబడాలంటే, ప్రతి కట్టడము, ప్రతి రాయి ఒకదాని మీద ఒకటి అమర్చబడాలి. చదివమ్మా లేదా మాట? అమర్చబడాలి అంటే ఒకదాని మీద ఒక రాయి అమర్చబడాలంటే ఎక్కువగా ఉన్న ఆ మొదలుని ఏం చేస్తాడు? అతడు కట్ చేస్తాడు. ఇప్పుడు దేవునికి నువ్వు ఒక మందిరంగా కట్టబడాలంటే దేవుడు కూడా నేను ఏం చేస్తాడండి? సరి చేస్తాడు, చెక్కుతాడు. నీ కోపం చెక్కబడాలి, నీ గర్వం చెక్కబడాలి, నీ అహంకారపు ఆలోచనలు చెక్కబడాలి, నీ అబద్ధపు నాలుక చెక్కబడాలి, నీ మోసపూరితమైన జీవితం చెక్కబడాలి, నీలో ఉన్న పాపపు క్రియలు చెక్కబడాలి, నీలో ఉన్న లోక సంబంధమైన సినిమాలు సీరియల్ చూసే మనసు చెక్కబడాలి, లోక సంబంధమైన ఆచారాలు అనుభవించే చీకటి బ్రతుకు చెక్కబడాలి. బయట మామూలుగా అందరికి కనబడడానికి తెల్లబట్టలు, లోపల ఉన్నదంతా నల్లబట్టలు. తెల్లబట్టలు వేసుకున్నప్పుడల్లా నీకేమనిపించాలి తెలుసా? అమ్మో, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, హల్లెలూయా, నేను పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు ఈ వస్త్రాలు దేనికి సాదృశ్యము? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుడి అని ప్రసంగి ఎందుకు చెప్పాడు ఈ మాట? ఈ తెల్లని వస్త్రాలు ధరించినప్పుడల్లా నీవొక దేవునికి ఒక పరిశుద్ధమైన ఆలయము, నీవు ఒక పరిశుద్ధమైన ఆలయంగా కట్టబడుతున్నా. ఎటు బట్టల్లో ఏం లేదు, ఈ వస్త్రాలు వేసుకోవడం మన ఉపదేశ క్రమం అంతే. నువ్వు బట్టలు వేసుకుంటేనే నువ్వు మందిరానికి రావాలి, బట్టలు వేసుకుంటే మందిరం రావద్దని చెప్పట్లేదు. ఏ బట్టలు వేసుకున్నా ఏం పర్లేదు. దైవ సేవకులు మేము కాబట్టి, నాయకుల ఉపదేశం కాబట్టి తెల్లని వస్త్రాలు వేసుకోవడం దైవ సేవకులకు అది అలంకరణము. హల్లెలూయా. దైవ సేవకుడికి అదొక అలంకరణం, అది ప్రతిష్ఠిత వస్త్రాలు. ఇప్పుడు దేవునితో మాట్లాడుచున్న ఒక మాట ఏంటిదంటే, ఒక సజీవమైన రాయివైతే నీవు పరిశుద్ధమైన జీవితము, ప్రార్థనా జీవితమును, సంఘములో పరిచర్య జీవితమును, వాక్యపు ఎదుగుదలను, శ్రమలను జయించే జీవితమును, శోధనను జయించే జీవితమును మనం కలిగి ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. శోధన వస్తే భయపడకండి, శ్రమలు వస్తే భయపడకండి. మన ప్రార్థనలో గడపదాం, ఒక సజీవమైన రాయిగా కట్టబడతాం. హల్లెలూయా. ఎవరు దేవుని స్తుతిస్తారండి? మృతులు దేవుని స్తుతించరు, పాతాళములో దేవునికి స్తుతి కలగదు. సజీవులే కదా దేవుని స్తుతిస్తారు. ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు స్తుతించాలి. మనసారా ఏం కావాలండి? స్తుతించినప్పుడు దేవుని మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సజీవమైన రాయంటే పాట పాడుతుంటే మామూలుగా ఉంటారా? చప్పట్లు గట్టి కొట్టుతూ, స్వరమెత్తుతూ ఆరాధన చేయొచ్చు. ప్రార్థన అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అందరూ ఆ ప్రార్థనలో ఏకీభవించాలి. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఇలా సంఘంలో ఏదైనా పరిచర్య కాలం వచ్చినప్పుడు అందరూ కలిసి నమ్మకంగా, ఇష్టంగా, హృదయపూర్వకంగా పరిచర్య చేయాలి. ఇట్లా నువ్వు దేవుని సేవలో నడుస్తే ఆ కుటుంబాలు ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడతాయి. అక్కడ దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నివాసం చేసిన చోట దేవుని ఆశీర్వాదాలు ఆ ఇంటిలో ఉంటాయి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. చూడండి, ఆత్మ సంబంధమైన మందిరములుగా మనం కట్టబడదుము గాక. అందుకే దేవుడికి ఆత్మ సంబంధమైన మందిరం ఎవరండి? మనమే. అంటే ఈ మందిరం ఎలా కట్టబడాలి, ఏ విధంగా కట్టబడుతున్నది? ఒకటి, క్రీస్తు యేసే నీకు ఒక మూలరాయి అయి ఉండాలి. రెండోది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది కట్టబడాలి, వేరొక పునాది నీకు వేయబడకూడదు. మూడవది, సజీవమైన రాయిగా నువ్వు సంఘములో ఉండాలి. అప్పుడే నువ్వు ఒక ఆత్మ సంబంధమైన మందిరం. దేవుడు అట్టి కృపతో మనం నింపి నడిపించును గాక. ఆమేన్. అందరం మోకరించి దేవుని సన్నిధిలో ఒక 2 నిమిషాలు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,